ఇండియన్ రెడ్ క్రాస్, తెనాలి, రోటరీ క్లబ్ ఆఫ్ లేక్ డిస్టిక్, మొయినాబాద్ సంస్థల సేవలు అభినందనీయమని స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. స్థానిక కొత్తపేటలోని పాత ప్రభుత్వ వైద్యశాల ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన రెడ్ క్రాస్, రోటరీ రక్తనిధి కేంద్రాన్ని శనివారం మంత్రి మనోహర్ ప్రారంభించారు. ఆ కేంద్రంలో ఏర్పాటు చేసిన పరికరాలను పరిశీలించి వాటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ 2009లో వచ్చిన వరదల సమయంలో కొల్లిపర మండలంలో రెడ్ క్రాస్ తెనాలి శాఖ ప్రశంసనీయమైన సేవలను అందించినట్టు గుర్తు చేసుకున్నారు. తెనాలి చెంచుపేటలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలోని 3 ఆసుపత్రులకు అనుసంధానంగా ఈ రక్తనిధి కేంద్రం పనిచేయాలని సూచించారు. పాత ప్రభుత్వ వైద్యశాల ఆవరణలో 30 కోట్లతో నూతనంగా ఆయుష్ ఆసుపత్రిని నిర్మించనున్నట్లు చెప్పారు. అలాగే 2 కోట్లతో నూతన విద్యుత్ సబ్స్టేషన్ను ఏర్పాటు చేస్తామన్నారు. రక్తనిధి కేంద్రం ఏర్పాటుకు కృషి చేసిన రెడ్ క్రాస్ సంస్థ తెనాలి చైర్మన్ ముమ్మనేని భానుమతిని అభినందించి సన్మానించారు. రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ రక్తదానం చేసేందుకు అందరూ ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, తెనాలి ఆర్డీఓ కె శ్రీరమణి, మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ, మున్సిపల్ కమిషనర్ జేఆర్ అప్పలనాయుడు, మార్కెట్ కమిటీ చైర్మన్ తోట దుర్గా ప్రసాద్, రెడ్ క్రాస్ సంస్థ రాష్ట్ర వైస్ చైర్మన్ పి రామచంద్రరాజు, జిల్లా చైర్మన్ వడ్లమాని రవి, డ్రగ్ ఇన్స్పెక్టర్ వినోద్ కుమార్, రోటరీ క్లబ్, రెడ్ క్రాస్ సంస్థల ప్రతినిధులు ఈదర వెంకట పూర్ణచంద్, డాక్టర్ పావని ప్రియాంక, పెనుగొండ వెంకటేశ్వరరావు, కుర్రా శ్రీను తదితరులు పాల్గొన్నారు. దీని ఎక్విప్మెంట్ మొత్తానికి మెడికల్ ఎక్విప్మెంట్ మొత్తం కూడా వాళ్ళు డొనేట్ చేయడం జరిగింది. చాలామంది తెనాల్లో ఉన్న పుర ప్రేమికులందరూ కూడా లోపల ఇదంతా కూడా ఒక పాత బిల్డింగ్, దాన్ని బాగు చేసి ఏసీలు పెట్టి జనరేటర్లు పెట్టి ఇవన్నీ కూడా తలా కొంత డొనేట్ చేసి పెద్దలందరూ కూడా డొనేట్ చేసి ఇవాళ ఇక్కడ ఆమె కళ, భానుమతి గారి కళ, ఆమె ఒక 6 నెలలు మంచం మీద ఉన్నారు, లెగలేరు. దీనికోసం ఎప్పుడా అని చెప్పి కాళ్ళు నడవలేని పరిస్థితి ఉన్నా సరే ఇక అందరినీ మమ్మల్ని ఆమె నిద్రపోదు, మమ్మల్ని నిద్రపోలేదు. దానికి మరి మా రోటరీ వాళ్ళు కానీ, మా రెడ్ క్రాస్ గుంటూరు వాళ్ళు కానీ సహకరించి నా కళ నెరవేర్చినందుకు నేను పిలవంగానే వచ్చిన మా నాయకుడు మనోహర్ గారికి నేను చాలా కృతజ్ఞత చెప్పుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఇది నేను చాలా కష్టపడి తీసుకొచ్చిన ప్రాజెక్ట్ అనమాట. దీనికి డోనర్స్ చాలామంది సహకరించారు, మా ఈసీ మెంబర్లు అందరూ సహకరించారు. వారందరికీ నా తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటా మరి ఈ సదవకాశాన్ని మరి అవసరమైన వాళ్ళు, బ్లడ్ అవసరమైన వాళ్ళంతా 24 గంటలు దీన్ని ఉపయోగించుకోవాల్సిందని కోరుకుంటూ మరి మా స్టాఫ్ కానీ మరి మా సో ఇది రెడ్ క్రాస్ రోటరీ సంస్థ కలిసి, గుంటూరులో ఉన్న బ్లడ్ బ్యాంక్ కూడా రోటరీ రెడ్ క్రాస్ సంస్థ కలిసి, రోటరీ వాళ్ళు వనరులు ఇస్తారు, రెడ్ క్రాస్ వాళ్ళు ఎక్కువగా వాలంటీరిజం ఉంటుంది, ఎక్కువ పనిచేయగలరు, వాళ్ళ యాక్సెసిబిలిటీ ఉంటుంది, కార్యకర్తలు చాలా ఉత్సాహంగా పనిచేస్తారు. కాబట్టి ఈ సినర్జీ తోటి మనం ప్రజాసేవ ఎక్కువ చేయాలనే ఉద్దేశంతో ఇవాళ భానుమతి గారు ఇక్కడ చెప్తే తప్పకుండా మేము ఎక్కడో లేక్ డిస్ట్రిక్ట్ మొయినాబాద్ వాళ్ళు ఇక్కడ డబ్బులు ఇచ్చారు, వాళ్ళు ఇనాగ్రేషన్ కూడా రాలేకపోయారు. ఇంకా ఇతర పెద్దలకు, ఇక్కడ నా తోటి అధికారులకు విచ్చేసిన అందరికీ నమస్కారాలు. ఈ రోటరీ క్లబ్, రెడ్ క్రాస్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ బ్లడ్ స్టోరేజ్ సెంటర్లో పార్ట్ కావడం నేను చాలా ప్రివిలేజ్ కింద ఫీల్ అవుతున్నాను. నేను వచ్చిన కొత్తలోనే నేను జాయిన్ అయ్యి 1.5 మంత్ అయింది. ఇంత మంచి కార్యక్రమంలో నేను పార్ట్ అవడం అన్నది ఒక ప్రివిలేజ్ కింద ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని చేశారు. డబ్బు ఎంత ఇచ్చామనేది కాదు, కార్యాచరణ కూడా మనం టేకప్ చేయడం ముఖ్యమైన అంశం. ఏదో మన దాతలుగా ఒక 5 లక్షలు 2 లక్షలు ఇచ్చేసాం, మన పని అయిపోతుంది అనుకుంటే చాలా సందర్భాల్లో కార్యక్రమాన్ని పూర్తి చేసుకోలేము. కార్యక్రమం పూర్తి చేసుకోవాలి. రాబోయే రోజుల్లో మీరు బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కూడా మీరు ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రులు కూడా మన నిల్వ తక్కువ ఉన్నప్పుడు, నేను తహసీల్దార్ గారు ఒక్కరే కాదు, అందరు ఇచ్చారు, పాపం కమిషనర్ ఇచ్చారు, తహసీల్దార్ ఇచ్చారు, డిఎస్పీ ఇచ్చారు, మా జనసేన పార్టీ నాయకులందరూ కూడా నిలబడి అద్భుతంగా చేశారు. సో ఆ కార్యక్రమాన్ని ఆ రోజు విజయవంతం చేయగలిగామంటే ఒక స్ఫూర్తి, ప్రజల కోసం, సమాజం కోసం చేద్దాం అనే ఒక తపనతో చేసిన కార్యక్రమం. సో తొలి ఏకాదశి రోజు ఒక అద్భుతమైన అడుగు వేసాం ముందుకి. మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలపడమే కాకుండా భానుమతి గారికి ప్రత్యేకంగా ఆమెకున్న పట్టుదల, దాంట్లో అట్లీస్ట్ 10% మనందరికీ రావాలి పట్టుదల, ఆ విధంగా కార్యక్రమం చేయాలని. పండుగ రోజు అందరం కూడా ఒకే ఏకాభిప్రాయంతో తెనాలిని మరింత అభివృద్ధి చేసుకుంటూ గుంటూరు నగరానికి, విజయవాడ నగరానికి ధీటుగా ఇక్కడున్న సౌకర్యాలు కానివ్వండి, ఇక్కడ ఉన్న ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొచ్చే విధంగా, భావితరాలకు ఉపయోగపడే విధంగా మనం అంకిత భావంతో కలిసి పనిచేసుకుందాం. దాన్ని మిమ్మల్ని అందరినీ కూడా కలిసి రమ్మని కోరుకుంటూ
నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా మరొక్కసారి భానుమతి గారికి వారి టీం అందరికీ